ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి. చిన్ననాటి నుంచి నీ యొక్క గొప్పతనాన్ని వారు గుర్తించడానికి మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనము 28th లెసన్ నేర్చుకొనబోతున్నాము. యేసు చేసిన మొదటి సూచక్రియ, ద ఫస్ట్ మిరాకిల్ ఆఫ్ జీసస్. దీంట్లో కంటత వాక్యము కీర్తనలు 118:8 వచనము. మనుషులను నమ్ముకొంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. Psalms 118, 8th verse. It is better to take refuge in the Lord than to trust in humans. దీంట్లో నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, యేసు ఈరోజు కూడా అద్భుతములు చేయగలడు. జీసస్ ఇస్ మైటీ టు డూ మిరాకిల్స్ ఈవెన్ టుడే. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు మనం చూసుకుందాము. మనము జ్ఞానులు యేసును దర్శించడానికి వెళ్ళినట్టుగా చూసాం కదా. తూర్పు దేశపు జ్ఞానులు వారి ముందు నక్షత్రాన్ని ఒక సూచనగా వారి ఆకాశంలో అది నడుస్తూ ఉండగా వారు దాన్ని చూస్తూ వారి యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టారు. చివరికి వారు హేరోదు యొక్క రాజు దగ్గరికి వచ్చి అక్కడ యేసుని గురించి విచారణ చేస్తారు. అప్పుడు ఆ హేరోదు రాజు కలవరపడతాడు. కలవరపడి జ్ఞానులకి నేను కూడా యేసుని చూడ్డానికి వస్తాను, నేను కూడా ఆయన్ని ఆరాధిస్తాను అని చెప్తాడు కదా. తర్వాత జ్ఞానులు అక్కడి నుంచి బయలుదేరి యేసు ఉన్న ఇంటిలోనికి వస్తారు. వచ్చిన తర్వాత యేసుకి కానుకల్ని సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళకుండా వేరొక మార్గం గుండా వారి దేశానికి వెళ్ళిపోతారు కదా. యోసేపు ఇంకా మరియా ఇంకా శిశువైన యేసుని తీసుకొని వారు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనము యేసు చేసిన మొదటి అద్భుతము, యేసు చేసిన మొదటి సూచక్రియ గురించి నేర్చుకుందాము. అద్భుతం అంటే అది ఒక అసాధారణమైన పని. దాని ద్వారా దేవుని శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. ఈ లెసన్లో దేవుడు చేసిన అసాధారణమైన పనిని గురించి మనం నేర్చుకుందాము. మనకు తెలిసినట్లుగా యోసేపు మరియా ఇంకా యేసుప్రభు ఐగుప్తులో ఉన్నారు కదా. ఆ ఐగుప్తులో నుండి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నజరేతు అనే ఊరిలోనికి వస్తారు. ఆ యొక్క నజరేతు అనే ఊరిలో యేసుప్రభు పెరిగి పెద్దవాడవుతాడు. ఆ ఊరికి ప్రక్కలోనే అంటే నజరేతు అనే ఊరికి దగ్గరలోనే కానా అనే ఊరు ఉంది. ఆ కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. సహజంగా మనకి తెలిసినట్లుగా వివాహం జరుగుతున్నప్పుడు ఎందరినో ఆహ్వానిస్తారు కదా, బంధువుల్ని మిత్రుల్ని ఆహ్వానిస్తారు. ఇంకా అక్కడ రకరకాలైన భోజనాలు, ఇంకా అందరూ సంతోషంగా ఉంటారు కదా. ఈ విధంగా ఈ కానా అనే వివాహంలో కూడా యేసు ప్రభువుని ఆయన శిష్యుల్ని ఆహ్వానిస్తారు. ఇక్కడ చూడండి, ఈ విధంగా కానా అనే వివాహంలోనికి యేసు ప్రభువుని వారి యొక్క శిష్యులందరినీ ఆహ్వానింపబడతారు. అయితే అక్కడనే మరియ కూడా ఉంటుంది. ఈ విధంగా యేసు ప్రభు ఇంకా శిష్యులు ఆ యొక్క వివాహానికి ఈ యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి ఆ వివాహానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలందరికీ ఆ యొక్క వివాహంలో ద్రాక్షారసం ఇవ్వబడుతుంది. అయితే వారందరూ మర్యాదగా అందరికీ ద్రాక్షారసం ఇచ్చారు. అక్కడ అందరూ సంతోషంగా ఉంటుండగా ఒక సమస్య వచ్చింది వారికి. అదేంటంటే అక్కడ ద్రాక్షారసము చాలలేదు, సరిపోలేదు. అక్కడ వచ్చిన వారందరికీ ఇవ్వడానికి ద్రాక్షారసము సరిపోలేదు. ద్రాక్షారసం అయిపోయిందని వచ్చిన వారికి తెలిస్తే అక్కడ వివాహం జరిగించే వారు ఉన్నారు కదా, వారికి అది చాలా గొప్ప అవమానం. కానీ ఆ విధంగా జరగకుండా యేసు తల్లి అయిన మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అక్కడ ఉన్న సమస్యని చెబుతుంది. బహుశా మరియా యేసు ప్రభు ఆ సమస్య నుండి విడిపించగలడు అని నమ్మి ఉండొచ్చు కదా. అందుకనే మరియా యేసయ్య యొద్దకు వెళ్ళి వచ్చిన సమస్యని, ద్రాక్షారసం లేదనే విషయాన్ని యేసయ్యకి చెబుతుంది. చెప్పిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న పరిచారకులు అంటే పనివారు
ఉన్నారు, ఆ పనివారితోని, ఆ యొక్క పరిచారకులతోని యేసుప్రభు మీతో ఏం చెప్తాడో ఆ పని చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు యేసయ్య ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరించాడంటే, అక్కడ 6 రాతి బాణాలు ఉంచబడి ఉన్నాయి. రాతి బాణాలంటే రాతితో చేయబడిన వాటర్ జార్. అంటే దీంట్లో సుమారుగా 70 నుండి 120 లీటర్ల నీటిని నిలువ చేయగలరు. వీటిని అక్కడున్న ప్రజలు తమ చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ విధంగా అక్కడ రాతి బాణాలు ఉన్నాయి కదా, అయితే యేసయ్య అక్కడున్న పనివారిని పిలిచి ఆ రాతి బాణల్లో నీటిని నింపమని చెప్తాడు. అప్పుడు ఆ పనివారు యేసయ్య మాట వింటారు. యేసయ్యకి ఎదురు చెప్పకుండా యేసయ్య ఆజ్ఞాపించినది వారు పాటిస్తారు. ఇంకా యేసయ్య చెప్పినట్లుగా వారు ఆ రాతి బాణల్లో ఈ విధంగా నీటితో నింపుతారు. వారు అంచుల వరకు అంటే పై వరకు నీటితో ఈ విధంగా నింపుతారు. నింపిన తర్వాత యేసయ్య వారితో చెప్తాడు, అందులో నుంచి ముంచుకొని విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళమంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా విందు ప్రధాని, అతని యొద్దకు తీసుకొని వెళ్ళమంటారు. అయితే ఆ పనివారు యేసయ్య చెప్పినట్లుగా దానిలో ముంచి ఈ విధంగా లోపలికి ముంచి వారు విందు ప్రధాని యొద్దకు తీసుకొని ఇస్తారు. చూడండి, ఈ విధంగా ఇస్తారు. అయితే ఈ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విందు ప్రధానికి తెలియదు, కానీ ఆ పనివారికి మాత్రం ఈ విషయం తెలుసు. ఎంత అద్భుతం కదా! యేసయ్య నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఆ విందు ప్రధాని ద్రాక్షారసం త్రాగిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి అక్కడున్న పెళ్లి కుమారుని పిలిచి, ఇంత రుచికరమైన ద్రాక్షారసంని నువ్వు ఇచ్చావు, కానీ చాలామంది మొదట మంచి ద్రాక్షారసం ఇచ్చి చివరికి జబ్బు ద్రాక్షారసం అంటే అంతగా రుచి లేని ద్రాక్షారసాన్ని ఇస్తారు, కానీ నువ్వు చివరి వరకు మంచి ద్రాక్షారసాన్ని ఇచ్చావని ఆ విందు ప్రధాని ఆ పెళ్లి కుమారుని మెచ్చుకుంటాడు. ఈ విధంగా ఈ సంఘటన ద్వారా దేవుడు తను తాను మహిమపరుచుకుంటాడు. తర్వాత అక్కడున్న శిష్యులు యేసయ్య యందు విశ్వాసం ఉంచుతారు. ఈ విధంగా కానా అనే ఊరిలో ఈ వివాహ విందులో యేసయ్య మొదటి అద్భుతాన్ని, మొదటి సూచక్రియని చేశాడు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాము. మొదటిది, కానా అనే వివాహ విందులో ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడున్న మరియా ఆ సమస్యని యేసయ్య యొద్దకు తీసుకొని వెళ్ళి ఆ సమస్యను అక్కడ వివరించింది కదా. వివరించిన తర్వాత అక్కడున్న పనివారికి యేసయ్య ఏం చెప్తాడో అది చేయమని చెప్పింది కదా. అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరు కూడా మీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు మీరు ఆ సమస్యని యేసయ్య యొద్దకు తీసుకొని వెళ్ళాలి. యేసయ్యనే ఆ సమస్యను తీర్చగలడు. ఇంకా ఆ సమస్యను ఈ విధంగా తీర్చండి అని మనము యేసయ్యను అడగొద్దు, కానీ దాంట్లో దేవుని చిత్తం ఏదో అదే జరగాలని మీరు ప్రార్థించాలి. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, ఆయన ఈనాడు కూడా అద్భుతములు చేయగలడు కదా. ఎప్పుడంటే మనము ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆయన మన జీవితంలో మన అవసరతలను తీర్చి అద్భుతం చేస్తాడు. ఏ విధంగా అయితే పనివారు అక్కడ యేసయ్య చెప్పినట్టు ఆయన ఆజ్ఞని విని అక్కడ ఆ రాతి బాణల్లో నీళ్లు పోశారు కదా. ఆయన మాటకు వారు లోబడినారు కాబట్టి అక్కడ అవసరత తీర్చబడింది, అద్భుతం జరిగింది కదా. అదేవిధంగా మీరు కూడా దేవుని మాటలకు లోబడినప్పుడు మీ జీవితంలో ఏది అవసరత మీకుందో అది యేసయ్యకు తెలుసు కాబట్టి దాన్నన్నిటినీ తీర్చి మీ జీవితంలో కూడా అద్భుతములు చేస్తాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీరు రాతి బాణ ఆకారంలో పేపర్ని కట్ చేసి దాని లోపల బ్లూ కలర్ పేపర్ అతికించండి. ఇంకొకటి రెడ్ కలర్ పేపర్. నీటిని దేవుడు ద్రాక్షారసంగా మార్చాడు కదా, ఆ విధంగా దాని మీద ఒకవేళ తెలుగులో రాసినట్లయితే ఈ విధంగా రాయండి, యేసు ఈరోజు కూడా అద్భుతములు చేయగలడు. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే జీసస్ ఈజ్ మైటీ టు డూ మిరాకిల్స్ ఈవెన్ టుడే అని రాయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మనము యేసు జక్కయ్య అనే లెసన్ని చూసుకుందాం. ఇప్పుడు మనం ప్రార్థన ద్వారా ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి.
పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు ప్రభా. చిన్న బిడ్డలతో ప్రభా విత్తబడిన మాటలు ఫలింపజేయండి. వారు నాయన నీ యొక్క గొప్పతనాన్ని గ్రహించడానికి, నాయన వారి జీవితంలో అన్ని విషయంలో నీపై ఆధారపడడానికి, మనుషుల కంటే ప్రభా మిమ్మల్ని ఆశ్రయించు బిడ్డలుగా వారిని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.